శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. భాగవత పురాణ లక్షణాలు. విరాట్ పురుషుడు. నారదుడు బ్రహ్మదేవుని సమీపించి తండ్రికి సంప్రీతితో సపర్యలు చేసి అతనిని ప్రసన్నునిగా చేసుకొని భగవన్మాయను గురించి తెలియజెప్పమని వేడుకున్నాడు. పరీక్షిన్ మహారాజా, నారదుని కోరికను మన్నించి బ్రహ్మదేవుడు తనకు శ్రీహరి దయతో ఉపదేశించిన లోక కళ్యాణకరమైన 4 శ్లోకాలతోనూ 10 లక్షణాలతోనూ కూడి ఉన్న పరమపావనమైన భాగవతమును నారదునకు ఉపదేశించాడు. నారదుడు ఆ భాగవతాన్ని నా తండ్రి అయిన వ్యాస మహర్షికి బోధించాడు. నా తండ్రి దానిని నాకు ప్రీతితో బోధించాడు. నేనిప్పుడు నీకు ఆ పుణ్యగాథను వివరంగా చెప్తాను. విరాట్ పురుషుని నుండి ఈ లోకాలు ఎలా పుట్టాయని నీవు అడిగావు కదా. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వేశావు. ఈ భాగవతం వింటే నీ సందేహాలన్నీ తీరిపోతాయి. భగవానుడు చెప్పిన ఆ 4 శ్లోకాల సారము ఇది. బ్రహ్మదేవునితో చెప్పబడినవి. సృష్టికి పూర్వము నేనొక్కడినే ఉన్నాను, తరువాతను నేనే ఉన్నాను. సకల చరాచర విశ్వాన్ని రచించి వ్యక్తపరిచినది నేనే. లయము తరువాత మిగిలిండువాడను నేనే. ఈ సృష్టి అంతా నా నుండి ఉద్భవించినట్లు చూపేది నా యొక్క మాయాశక్తియే. ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను కనిపించడం నా మాయాశక్తి ప్రభావము వలననే. సృష్టి అంతా పంచభూతాలచే నిర్మింపబడినది. నేను జీవాత్మగా వెలిసి ఉన్నను. విశ్వమంతా వ్యాపించి ఉన్నాను. పరమసత్వరూపమైన ఈ నా ఆత్మతత్వము అనాదిగా సర్వత్రా వ్యాపించి ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ అనే సత్యాన్ని తెలుసుకొని సాధన చేసే వ్యక్తి అహంకారము నుండి, బంధాల నుండి విముక్తుడవుతాడు. ఇంకా పురాణముల 10 లక్షణాలు ఇవి: సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతులు, మన్వంతరాలు, ఈశాను చరిత్రలు, నిరోధము, ముక్తి, ఆశ్రయము అనేవి. వీటిలో ఆశ్రయమే బ్రహ్మము. ఆ బ్రహ్మతత్వజ్ఞానము కొరకై చెప్పబడినవే మిగిలిన 9 లక్షణాలు. సర్గము భగవంతుని చూపుచే త్రిగుణాల సమతులనము చెదిరి దశేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, అహంకారముతో కూడిన మహత్తత్వము, పంచభూతాలు ఉద్భవించినవి. ఇదే సర్గము. విసర్గ చతుర్ముఖ బ్రహ్మ చరాచరభూత సృష్టి చేయటం విసర్గ. స్థానము సృష్టింపబడిన వాటిని వాటి వాటి పరిధులలో నిలిపి ఉంచడంలోనూ, లోకకంటకులను శిక్షించి జయం సాధించడంలోనూ భగవానుడు కృతకృత్యుడు కావడం స్థానం అనబడుతుంది. పోషణము భక్తులను రక్షించి వారి ఎడల అనుగ్రహం చూపడం పోషణ. ఊతులు జీవరాశుల యందు దాగియున్న కర్మవాసనలే ఊతులు. మన్వంతరములు తాము పాలించుచుండే మన్వంతరాలలో మనువులచే చేయబడిన మహత్తర కార్యాల గాథలు. ఈశాను కథలు వివిధ అవతారాలలోని శ్రీహరి కథలు, భక్తుల కథలు. నిరోధము అవాంతర ప్రళయమందు జీవాత్మలు వాసనలతోనుంటూ వ్యాపార శూన్యములై ఉన్నప్పటి అవస్థను గురించి చెప్పడం నిరోధమంటారు. ముక్తి జీవుడు కర్తృత్వాన్ని వీడి కర్మఫల వాసనలను వదిలించుకొని బంధములను తప్పించుకొని బ్రహ్మపదాన్ని పొందడం ముక్తి. ఆశ్రయము సృష్టి స్థితి లయాలు ఎక్కడి నుండి జరుగుతున్నవో ఆ పరమాత్మ స్థానము ఆశ్రయము. అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము అని 3గా వ్యక్తమైనది ఆత్మ. నేను చూశాను, నేను విన్నాను అని భావించే జీవుడు అధ్యాత్మ. ఇంద్రియాలను ప్రకాశింపచేసే దేవతలు అధిదైవము. జీవాత్మ, ఇంద్రియాధిదేవతలు నివసించే దేహము అధిభౌతికము. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇతర 2 కనిపించవు.
ఈ మూడింటినీ ఎరిగి ఉన్నవాడే సర్వలోకాశ్రయుడైన పరమాత్మ. వినోదం గురించి జగత్తును సృష్టించాలనే తలంపు ఆ పరమాత్మకు కలిగింది. ఆ సంకల్పంతోనే బ్రహ్మాండాన్ని నిర్మించాడు. జలాన్ని సృష్టించి బ్రహ్మాండంలో ప్రవేశించి జలరాశిలో శయనించాడు. అందుచేతనే ఆపో నారా ఇతి ప్రోక్త ఆపో వై నరసూనవః తాయదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః. నరుడనే నామాంతరం గల భగవంతుడు జలాలను సృష్టించాడు. అందుకే నీటిని నారములన్నారు. అట్టి నారములు స్థానముగా కలిగి ఉండటం చేత ఆయన నారాయణుడు అనబడ్డాడు అనే ప్రమాణాన్ని అనుసరించి ఆయన నారాయణ శబ్దవాచ్యుడయ్యాడు. ఆయన ప్రభావమును వర్ణింపశక్యము కాదు. తాను మొదట ఒక్కడే అయినా ఆ పరమాత్ముడు దేవ మనుష్యాది రూపాలలో అనేకం కావాలని సంకల్పించాడు. స్వాత్మానుభవ రూపమైన యోగశయనంలో మేల్కొని ఉండి తన సంకల్పంతో హిరణ్మయమైన తన శరీరాన్ని అధిదైవతం, ఆధ్యాత్మికం, అధిభూతం అనే పేర్లతో 3 విధాలుగా సృష్టించాడు. అలాంటి విరాట్ పురుషుని శరీరం లోపలి ఆకాశం నుండి ప్రవృత్తి సామర్థ్య రూపమైన ఓజస్సు, వేగ సామర్థ్యము, బలము అనే ధర్మాలు కలిగి ఉన్నాయి. సూక్ష్మ రూపమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. అదే సమస్త ప్రాణులకు ముఖ్యమైనది. ప్రాణాలు జీవిని అనుసరించి వెడలిపోతుంటాయి. విరాట్ పురుషునకు జఠరాగ్ని దీపించగానే ఆకలి దప్పికలు ఏర్పడ్డాయి. ముఖం నుండి దౌడలు, నాలుక మొదలైనవి ఏర్పడ్డాయి. వాటి నుండి 6 రసాలు జనించాయి. ఆ రసభేదాలన్నీ నాలుకతోనే గ్రహింపబడుతున్నవి. ముఖం సంభాషించాలని కోరింది. ముఖం నుండి వాక్కు అనే ఇంద్రియం పుట్టింది. దానికి అగ్ని అధిష్టాన దేవత. వాగింద్రియము నుండి, అగ్ని నుండి సంభాషణ పుట్టినది. జగత్తంతా జలవ్యాప్తం కావటం వల్ల అగ్నికి జలం వలన నిరోధం కలిగింది. అందువలన అగ్నికి జలమే ప్రతిబంధకమైనది. చలించే మహావాయువు నుండి ఘ్రాణం పుట్టింది. దానికి వాయువు అధిదేవత. ఆ ఘ్రాణేంద్రియం గంధాన్ని గ్రహించే శక్తి గలదయ్యింది. విరాట్ పురుషుడు కంటికి కనిపించని ఆత్మను తనలో చూడగోరాడు. అప్పుడు సూర్యుడు దేవతగా కలవి రూపాన్ని గ్రహించేవి అయిన నేత్రాలు 2 తేజస్సు నుండి పుట్టాయి. మునులందరూ ప్రార్థించగా ఆయన దిక్కులు దేవతగా కలిగి శబ్దాన్ని గ్రహించే శ్రోత్రేంద్రియాన్ని ఉద్భవింపచేశాడు. సృష్టికర్త అయిన పురుషుని నుండి త్వగింద్రియానికి అధిష్టానమైన చర్మం పుట్టింది. ఆ చర్మం ఆయా వస్తువులలోని మార్ధవాన్ని, కాఠిన్యాన్ని, తేలికతనాన్ని, బరువును, వేడిమిని, శీతలాన్ని గ్రహిస్తుంది. చర్మము నుండి వెంట్రుకలు పుట్టాయి. వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి. త్వగింద్రియాన్ని అధిష్ఠించినవాడు, స్పర్శ అనే గుణం కలవాడు, లోపల వెలుపల వ్యాపించినవాడు అయిన వాయువు నుండి హస్తాలు పుట్టినవి. అవి బలం కలవి, వస్తుగ్రహణంలో నేర్పు కలవి, అనేకమైన పనులను చేయగలవిను. వాటికి ఇంద్రుడు అధిదేవత. తనకు ఇష్టమైన చోటికి పోయే సామర్థ్యం కల ఈశ్వరుని నుండి పాదాలు పుట్టినవి. వాటికి విష్ణువు అధిదేవత. ప్రజానందామృతాన్ని కోరిన భగవంతుని నుండి పురుషాంగము, ఉపస్థ జన్మించాయి. వాటికి అధిదేవత ప్రజాపతి. మిత్రుడు అధిదేవతగా గల పాయువు అనే ఇంద్రియాన్ని గుదము అని కూడా అంటారు. అది నిస్సారమైన పదార్థములను విసర్జించే అంగము. ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరించకోరినప్పుడు మొదటి శరీరాన్ని వదలడానికి సాధనంగా బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణం, అపానం బంధింపబడే స్థానం అదే. ఆ బంధం విడిపోవటమే మృత్యువు. పై శరీరాన్ని, క్రింది శరీరాన్ని వేరు చేసేది కూడా ఆ నాభిస్థానమే. ఆహార పానీయాదులను ధరించడానికి పేగులు, పొట్ట, నాడీ సమూహము పుట్టాయి. వాటికి నదులు, సముద్రాలు అధిదేవతలు.
వాటి వలన తుష్టి పుష్టి అనే ఉదరాన్ని భరించే రసపరిణామాలు కలిగాయి. ఆ విరాట్ పురుషుడు తన మాయను ధ్యానించేటప్పుడు కామానికి సంకల్పాదులకు స్థానమైన హృదయం పుట్టింది. ఆ హృదయం నుండి మనస్సు, చంద్రుడు, కాముడు, సంకల్పము పుట్టాయి. ఆ విరాట్ పురుషునకు మనస్సు, బుద్ధి ఏర్పడ్డాయి. ఆయన స్థూల విగ్రహం పృథ్వీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము, అవ్యక్తము అనబడే 8 ఆవరణలచే ఒకదానిపై ఒకటిగా చుట్టి ఉన్నది. అది అత్యుజ్వలంగా ప్రకాశిస్తుంది. విరాట్ పురుషుని సూక్ష్మరూపము విలక్షణమైనది. దానికి ఆద్యంతాలు లేవు. అది నిత్యమైనది. మనస్సునకు, వాక్కునకు గోచరం కానిది. రాజా, మహాతేజోమయమైన భగవత్ స్వరూపమును గూర్చి నేనిప్పుడు చెప్పాను. స్థూలమని, సూక్ష్మమని 2 రూపాలలో వెలసిల్లే ఆ భగవదాకారాన్ని ఈశ్వర మాయా ప్రభావం చేత దివ్య తేజోధనులైన మునులు కూడా తెలుసుకొనలేకున్నారు. నామరూప క్రియలను దాల్చిన ఈశ్వరుడు సమస్త లోకాలకు నియామకుడై ఉన్నాడు. జ్ఞానమయ స్వరూపుడైన ఆ శ్రీమన్నారాయణుడు ప్రజాపతులను, ఋషులను, పితృదేవతలను ప్రీతితో సృష్టిస్తున్నాడు. జీవులు తాము చేసిన నానా విధాలైన కర్మలను అనుసరించి సురులు, నరులు, అసురులు, గంధర్వులు, మృగాలు, పశువులు, సునక సూకరాలు, పక్షులు, జలజీవాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు వంటి జీవజాతుల్లో పుట్టి నీటిలోనూ, నింగిలోనూ, నేల మీదను సంచరిస్తారు. సత్వరజస్తమో గుణాలు కలిగి ఉంటారు. లక్ష్మీనాథుడు చతుర్ముఖుడై సృష్టిస్తాడు. విష్ణు స్వరూపుడై సృష్టిని రక్షిస్తాడు. హరునిలోనుంటూ సంహరిస్తాడు. ఈ విధంగా ధర్మస్వరూపుడై తానే సుర, నర, పశుపక్ష్యాది రూపాలను ధరిస్తాడు. విశ్వాన్ని సృష్టించి, పోషించి, సంహరిస్తాడు. శ్రీహరి నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి పుట్టినవి. భూమి నుండి నానావిధ జీవ సంతతి పుట్టింది. ఇంతటికీ మూలమై ప్రకాశించేవాడు ఆ నారాయణుడే. ఆయన జ్ఞానానంద స్వరూపుడు, అవ్యయుడు, పుట్టుక లేనివాడు, అంతము లేనివాడు, ప్రభువు, ఆది మధ్యాంతరహితుడు. ఆయన నుండి పుట్టిన ఈ సృష్టికి హేతువేమిటో, దాని స్వరూపం ఎలాంటిదో ఎంత యోచించినా ఎంతటి మునీశ్వరులైనా తెలుసుకొనలేకున్నారు. అంతేకాదు, ఈ విధంగా సృష్టించి రక్షిస్తున్న ఆ శ్రీహరి తనకు కర్తృత్వాన్ని అంగీకరించడు. ఇదంతా తన మాయకే ఆరోపిస్తాడు. తాను నిరవధ్యుడు, నిరంజనుడు, పరుడు, నిష్కించనుడు, ఆఢ్యుడు, నిరపేక్షుడు, నిష్కళంకుడు అయినవాడై శాశ్వతత్వాన్ని పొందుతాడు. జ్ఞానులు ఆ పరమేశ్వరుని సృష్టి స్థితిలయకర్తయని వర్ణిస్తారు. కానీ ఈ నామ రూపగుణ కర్మాది వర్ణనలతో తృప్తి చెందక ఇంకా సూక్ష్మంగా తరచి తరచి పరిశీలిస్తారు. నామరూపాలు మాయాజనితాలని వేదాలు కూడా చెప్పినవి. నేతి నేతి అని వీటిని విడిచిపెట్టి యథార్థతత్వాన్ని గ్రహించటమే జ్ఞానుల ధ్యేయము. ప్రతి కల్పంలోనూ సృష్టి రచన ఒకే రీతిగా ఉంటుంది. కానీ మహాప్రళయం తరువాతి కల్పంలో మాత్రం ప్రకృతి పంచమహాభూతాలుగా మార్పు చెందుతుంది. ఇతర కల్పాలలో చరాచర వస్తు సృష్టిని బ్రహ్మయే మళ్ళీ మళ్ళీ సృజిస్తుంటాడు. నేను ఇప్పుడు పద్మకల్పం గురించి చెప్తాను, విను. హరి ఓం తత్సత్. ద్వితీయ స్కందము సంపూర్ణము. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.